హలో అండి. అందరికీ నమస్తే. టీడీపీ ప్రభుత్వంలో గల్లా మాధవి గారు కొంచెం రూటే సెపరేటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో ఈమె పీఏగా ఒక హిజ్రాయిని పెట్టుకున్నటువంటి విషయం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ విషయం పైన ఈమె బాగా పాపులర్ అయ్యారు. ఒక హిజ్రాయిని తన పీఏగా, సొంత పీఏగా పెట్టుకున్నారు. అన్ని బాధ్యతలని తనకి అప్పజెప్పినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా ఇంకొక కార్యక్రమానికి తలపెట్టినటువంటి విషయం దాని గురించి ఒకసారి చర్చించుకుందాం. ఏదైనా ఒక సమస్య వస్తే డయల్ టు ఎమ్మెల్యే అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఎలాంటి సమస్య వచ్చినా, ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఏ ఇబ్బంది జరిగినా ఇమ్మీడియేట్‌లీగా స్పందించేటువంటి విధానం గురించి ఒకసారి మనం చూద్దాం. ఇలా ప్రతి ఎమ్మెల్యే ఉంటే అందరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనేది నాకు తెలిసినటువంటి సమాచారం. దాని గురించి ఒకసారి చూద్దాం. ఎలాంటి చేస్తుందో. హలో! సార్ చెప్పండి. అవునండి. కమిషనర్ గారు మేమిద్దరం కలిసి విజిట్ చేసింది. వాళ్ళు ప్రస్తుతానికి కోర్ట్‌లో ఉండడం వల్ల కోర్ట్ డైరెక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నాం సార్. మనకి వన్స్ కోర్ట్ డైరెక్షన్స్ అనేవి వస్తే వెంటనే ఇమ్మీడియేట్‌గా మొత్తం బిల్డింగ్ కొలాప్స్ చేసి ఆ పీకల వాక్‌కి ఇబ్బంది లేకుండా చేస్తాము. ఐ థింక్ 1 ఆర్ 2 మంత్స్ ఉందండి. అవునండి. దానికోసం కూడా పీకల్ హౌసెస్ రొటేషన్ అండ్ డైవర్షన్ అనేది సెపరేట్‌గా తీసుకుంటున్నాము. ఆ డైవర్షన్ కోసమని ఆల్రెడీ అక్కడ ఒక బాక్స్ మన రైల్వే కట్ట కింద ఆల్రెడీ అక్కడ విజిట్ చేసి ఒక బాక్స్ వేసుకోవాలని చెప్పి అనుకున్నాం. దాని వర్క్ కూడా జరుగుతుందండి. చెప్పండి. అవునండి. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తా. అవును. ఆ! అంబేద్కర్ స్టాచ్యూ కోబాల్ట్ తెలిసింది. అటు ఇటు ఇళ్ళ ముందు పార్క్ చేసే ఆటో గురించి చెప్తున్నారా? మెయిన్ రోడ్ మీదనే అటు ఇటు ఇళ్ళ దగ్గర పార్క్ చేసేస్తున్నారు. అదే కదా? సార్ మీరు ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. నేను ఇప్పుడే ట్రాఫిక్ సీఏ గారితో మాట్లాడతాను. సీఏ గారు, సార్ ఏం లేదండి. నాకు కోల్బాల్‌పేట దగ్గర నుంచి లక్ష్మీపురం అండర్ పాస్ ద్వారా వెళ్తున్నప్పుడు ఒక లైన్‌లో ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అనంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర 8థ్ లైన్ కోబాల్ట్ 8థో లైన్. అటు ఇటు ఇళ్ళ దగ్గర నిరంతరం ఎప్పుడూ ఆటోలు పార్క్ చేసి ఉంటాయండి. వేరే బండ్లు రావడానికి వీలు లేకుండా. నాకు కంప్లీట్‌గా ఆ రోడ్ స్ట్రెచ్ ఆటో ఫ్రీ రోడ్ లాగా అవ్వాలి. నాకు బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ కూడా ప్లీజ్ అప్లోడ్. ఈవినింగ్ ఏ టైంకి ఎక్స్‌పెక్ట్ సో, ఇలా ఈమె స్పందించేటువంటి తీరులో ప్రజల్లో చాలా నీకు ఏర్పడుతుందండి. చాలా మెచ్చుకుంటున్నారు. ఇలా ప్రతి ఎమ్మెల్యే ఉంటే ప్రజల సమస్యలకి ఎలాంటి డోకా ఉండదు. ఎట్లాంటి సమస్య వచ్చినా ఇమ్మీడియేట్‌లీగా ఆ శాఖ వారికి కాల్ చేసి, పోలీస్ శాఖలో ప్రాబ్లమ్స్ ఉంటే పోలీస్ శాఖకి, రెవెన్యూ శాఖలో ప్రాబ్లమ్స్ ఉంటే రెవెన్యూ శాఖకి ఫోన్ చేసి ఇమ్మీడియేట్‌లీగా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తున్నారు. ఇలా ఉండాలి అని చెప్పి అందరూ చెప్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఇలా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. థాంక్ యూ.